జై శ్రీమన్నారాయణ. ఈరోజు భగవద్గీతలోని మొదటి భాగంలోని మరికొన్ని శ్లోకాలను చదువుకుందాం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతోర్భో మా తే సంకోస్వకర్షణీ. కర్మలను ఆచరించుటయందే నీకు అధికారము కలదు, కానీ వాని ఫలితము పైన లేదు. నీవు కర్మఫలమునకు కారణము కారాదు, అట్లని కర్మలను చేయటం అనరాదు. దుఃఖేషమద్విగ్నమనా సుఖేషు విగత స్పృహ వీతరాగభయక్రోధో సితధీర్మునిరుచ్యతే. దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందనివాడును, సుఖములు కలిగినప్పుడు స్వలేనివాడును, రాగము భయము క్రోధము పోయినవాడును స్థితప్రజ్ఞుడని చెప్పబడును. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి బుద్ధినాశాత్ ప్రణశ్యతి. విషయవాంఛలను గూర్చి సదామరణము చేయువానికి వాని యందు అనురాగమధికమై అది కామముగా మారి చివరకు క్రోధమగును. క్రోధము వలన అవివేకము కలుగును. దీని వలన జ్ఞాపకశక్తి నశించును. దాని ఫలితముగా మనుషుడు బుద్ధిని కోల్పోయి చివరికి అధోగతి చెందును. ఏషా బ్రాహ్మ్య స్థితః పార్థ నైనం ప్రాప్య విముహ్యతే స్థిత్వా తస్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణముచ్యతే. బ్రహ్మ నిర్వాణముచ్యతే. ఆత్మజ్ఞానపూర్వకముగా